దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 7వ మాసములో మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన సన్నిధిని అనుభవించడానికి నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆత్మీయతను ఈ సమయంలో మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈరోజు యొక్క వర్తమానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము గృహ నిర్వాహకత్వము, స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము. దీనికి సంబంధించినటువంటి వర్తమానం ఈరోజు మనం విననయ్యిందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు గృహము అంటే ఏంటి, ఏ గృహం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఆ గృహము నిర్వహించాల్సినటువంటి పనులు ఏంటి అనేటటువంటి విషయాలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ందరినీ కూడా నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పునరుత్థాన దినమున తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్కులను తండ్రి ప్రభు మరి ధ్యానిస్తూ ఉంటుండగా ఈ ఆత్మ సహాయ నడిపింపును నాకు మాకందరికీ అనుగ్రహించి లైవ్లో వీక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల్ని తండ్రి ప్రభా ఆయన తండ్రి ప్రభా తర్వాత కూడా వినే బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో మీ ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకొని ఆయన మేము నమ్మకముగా తండ్రి ప్రభా నీ గృహ నిర్వాహకత్వం అనేటటువంటి పనుల్లో ముందుకు సాగేటటువంటి విధముగా తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ ఆయనను వచ్చినప్పుడు తండ్రి ప్రభా ఈ గృహ నిర్వాహకత్వంలో ఎవరు నమ్మకంగా ఉన్నారో ఆ నమ్మకమైనటువంటి వారిని బలానమ్మకమైనటువంటి మంచి దాసులారా అని పిలువబోతూ ఉన్నాం కనుక ఆ యొక్క పిలుపుకు తండ్రి ప్రభా మేము అర్హతను సంపాదించుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడి మా హృదయాలను తప్పరిలా చేయమని యేసుక్రీస్తు నామములో తగిన అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశము గృహ నిర్వాహకత్వము, స్టూవర్డ్షిప్. కాబట్టి గృహ నిర్వాహకత్వము అని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ గృహము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము కట్టుకొని మనము ఉన్నటువంటి గృహాల గురించి మాట్లాడుతూ ఉన్నాడా, లేదా ఆయన కట్టుకున్నటువంటి గృహము గురించి మాట్లాడుతూ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన గృహముల గురించి, మనము నివసిస్తున్నటువంటి గృహముల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు అని అనుకుంటే అది మన పొరపాటు అవుతుంది. కాబట్టి ఆయన తన గృహము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన గృహము ఏది అని చెప్తూ ఉన్నాడనంటే ఈ దేహము అని చెప్తూ ఉన్నాడు. ఈ దేహము దేవుడు నివసించేటటువంటి ఆలయమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క గృహము, దేవుడు నివసించేటటువంటి ఈ గృహము, దేవుడు నివసించేటటువంటి ఈ ఆలయము నిర్వహించబడటానికి, అనగా ఈ ఆలయములో జరగవలసినటువంటి కార్యాలు ఏవి కూడా ఆగిపోకుండా, ఏవి కూడా అభ్యంతరకరంగా ఉండకూడనట్టు సాఫీగా ఆ పనులు జరగటానికి ఆయన ఏర్పాటు చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దిశగా మనము ఈ యొక్క వర్తమానమును మనం విననయ్యున్నాం. అయితే మనము పాత నిబంధనలో మనము చూసినట్లయితే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారమును దేవుడు కట్టిమని సెలవిచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము అంటే అర్థము దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవటం అనేటటువంటి స్థలం. ఒక గుడారమును మీరు కట్టండి, ఆ గుడారమును మీరు కడితే అక్కడికి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి సమయంలో మీరు వస్తే అక్కడ నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుంటాను. ప్రత్యక్షపరచుకుంటాను అంటే చూపించుకుంటాను కాదు. ప్రత్యక్షపరచుకుంటాను అంటే నేను ఏ విధమైనటువంటి జీవితాన్ని మీ నుంచి ఆశిస్తూ ఉన్నానో అది మీకు తెలియచేస్తాను అనేటటువంటి అర్థం.
కాబట్టి మన నుంచి దేవుడు ఎలాంటి జీవితమును ఆశిస్తూ ఉన్నాడో అది తెలియచేస్తాను ఆ ప్రత్యక్ష గుడారము అనేటటువంటిది మోషే గారి ద్వారా ఏర్పాటు చేయబడింది. సో ఆ విధమైనటువంటి అంశంలోనికి మనం వెళుతూ ఈ రోజున 116వ కీర్తనను మనము ధ్యానిస్తూ అందులో 12వ వచనము నుండి కనుక మనము చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకు ఏమి చెల్లించుదును. కాబట్టి గృహ నిర్వాహకత్వము అనేటటువంటిది మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెహోవా నాకు చేసినటువంటి మేలన్నింటికి కూడా నేను ఆయనకు ఏమి చెల్లింతును అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఎవరినూ ప్రశ్నించట్లేదు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, ఒక సంఘం దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, లేకపోతే కుటుంబ పెద్దల దగ్గరికి వెళ్ళి అడగట్లేదు. తనను తానే తన అంతరాత్మతో ప్రశ్నించుకుంటున్నాడు. సో నేను నా దేవుడు నాకు చేసినటువంటి మేలన్నిటి విషయంలో నేను ఆయనకు ఏమి చెల్లించాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు అతనికి ఒక సమాధానం వచ్చింది. లోపల నుండి అంతరాత్మ తనతో మాట్లాడుతూ, నువ్వు ఏమి చెల్లించగలవు కృతజ్ఞతాపూర్వకంగా నాకు? నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో నుంచి నాకు ఏమి ఇవ్వగలుగుతావు? కాబట్టి అది కాదు నేను కోరుకుంటుంది. నేను మొట్టమొదట నీకు ఎందుకు మేలు చేశాను, ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చాను, ఎందుకు ఇల్లు ఇచ్చాను, ఎందుకు భార్యని ఇచ్చాను, ఎందుకు నీకు పిల్లల్ని ఇచ్చాను, ఎందుకు వాహనాలను ఇచ్చాను, ఎందుకు ఈ సొసైటీలో నీకు ఒక మంచి గుర్తింపుని నేను నీకు ఇచ్చాను. ఇవన్నీ మేలులు ఎందుకు చేశానంటే నీ సంపాదనలో నుంచి నాకేదో ఇస్తావని కాదు, నీవు రక్షించబడతావని, నీ మనస్సును మార్చుకుంటావని, నీ పాత రోత పాపపు జీవితాన్ని విడిచిపెడతావని, ఒక క్రొత్త జీవితాన్ని నేను ఇష్టపడినటువంటి విధంగా జీవిస్తావని నేను నీకు మేలులు చేశాను అని అతనికి సమాధానం వచ్చింది. ఆ ప్రశ్నకు ఆయనకు సమాధానం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఏమంటున్నాడు అనంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. సో ఎలా ప్రార్థన చేస్తానంటున్నాడు? ముందు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చినప్పుడు అతడు రక్షింపబడలేదు అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతా ఉంది. పైన మీరు చూస్తే మొదటి వచనము, యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నేను చేసిన మొరని విన్నాడు. నేను ఏదేదైతే దేవుణ్ణి కావాలని అడిగానో అవన్నీ కూడా విని నాకు ఇచ్చాడు. కాబట్టి నాకు ఇచ్చినందుకు నేను మరలా కృతజ్ఞతగా నేను అతనికి ఏం చెల్లించాను? కాబట్టి అలా అడిగినప్పుడు పొందుకున్నప్పుడు రక్షణ అనుభవము లేదు. సో ఈ రోజున నీకు నాకు మనందరము కూడా ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే రక్షింపబడినటువంటి స్థితిలో ఒకవేళ లేకపోతే రక్షించబడిన స్థితిలోనికి రండి అని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం సంపాదించుకున్న సంపాదన, మనకున్నటువంటి గృహాలు ఇవేవి కూడా శాశ్వతంగా మనతో ఉండవు, మనము వాటితో ఉండవు. ఏదో ఒక రోజున మనము సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులను, మనము సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలను, మనం సంపాదించుకున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికే వెళ్ళాలి, దేవుని సన్నిధికే వెళ్ళాలి. సో అక్కడికి ఎవరు వెళుతారు అని అంటే రక్షింపబడిన వారు మాత్రమే వెళుతారు, వారి మనస్సును మార్చుకున్న వారు మాత్రమే వెళుతారు, పాప క్షమాపణను పొందుకున్న వారు మాత్రమే వెళుతారు. అంతేగాని నీ నామమున నేను 10 చర్చిలు కట్టించానయ్యా, నీ నామమున నేను చర్చిలో ఫ్యాన్లు ఇచ్చానయ్యా, నీ నామములో 10 మంది సేవకులను నేను పోషించానయ్యా, అవన్నీ చేశాను, కానీ నేను నా జీవితాన్ని నా జీవితంలో మార్పు తెచ్చుకోలేదు అని అంటే నీవు చేసిన ఆ కార్యాలు ఏవి కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. చర్చిలు కట్టించు, సేవకులను పోషించు, కావలసినవి సంఘ కార్యక్రమాలకు కావలసినవన్నీ చెయ్యు. కానీ ఎలా చెయ్యు అని అంటే రక్షింపబడి చెయ్యు అని సెలవిస్తూ ఉంటాయి. అదే చెప్తున్నా, పాపపు యొక్క మనస్తత్వాన్ని వదిలిపెట్టి చెయ్యాలి. అందుకే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఇక్కడ ఇప్పుడు చేసిన మేళ్ళకి నేనేమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు, మన ఆరాధనలు
దేవుని కొరకు మనం చేసేటటువంటి ఏ పనైనా సరే రక్షించబడి చేయవలెను. సో గృహ నిర్వాహకత్వము. సో నేను నా దేవుని యొక్క గృహము నేను కాపాడాలి అంటే, దేవుని యొక్క గృహమును సరి అయినటువంటి రీతిలో నేను పెట్టాలి అని అంటే, దేవుని గృహమైనటువంటి ఈ శరీరములో దేవునికి అయిష్టమైనటువంటిది తీసుకురాకూడదు. అది గనక నేను తీసుకొని వస్తే ఆ దేహమును నేను పాడు చేసిన వాడిని అవుతాను, ఆ గృహము నేను పాడు చేసిన వాడిని అవుతాను అనేటటువంటి విషయాన్ని వెంటనే మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్యుడు నిర్మించినటువంటి ఆలయమును ఎవడైనా పాడు చేస్తాడా? మనుష్యుడు నిర్మించినటువంటి ఆలయములో కూర్చొని ఒక ప్రక్క ఆరాధన జరుగుతూ ఉంటుంటే, ఒక ప్రక్క దేవుని యొక్క సన్నిధి అక్కడ ఆలయములో ఉంది అని తెలిసి ఆ ఆలయములో ఎవరైనా సిగరెట్ తాగుతారా? ఆలయములో ఎవరైనా గుట్కా పాన్పరాగులు తింటారా? ఆలయములో ఎవరైనా మందు తాగుతారా? ఆలయములో ఎవరైనా బూతులు మాట్లాడతారా? అలాగే దేవుని గృహము అనేటటువంటి ఈ ఆలయములో కూడా ఇలాంటివి, అనగా ఆ ఆలయములో చెయ్యటానికి ఏ భక్తి అయితే మనకు, ఏ భయమైతే మనకు కలుగుతూ ఉందో, అలాగే ఈ దేహము ఈ ఆలయములో కూడా ఆ భయము ఆ భక్తి కలగాలి. అప్పుడే ఈ గృహం నిర్వాహకత్వములో నీవు నమ్మకముగా ఉన్నావని అర్థం. సో నీ గృహములో, గృహ నిర్వాహకత్వములో ఎలా నమ్మకముగా ఉంటున్నావు, అలాగే దేవుని గృహమైనటువంటి దీనిని నిర్వహించడంలో కూడా మనం నమ్మకముగా యథార్థముగా ఉండాలి. అందుకే కీర్తనకాడు 116వ కీర్తనలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి నేనేం చెల్లించాలనుకుంటున్నాను అని అంటే, రక్షించబడినటువంటి మనస్సుతో, పాపము లేని మనస్సుతో, అలాంటి పాత్రతో యెహోవా నామమున నేను ప్రార్థన చేయటము ప్రారంభిస్తాను అని తీర్మానం తీసుకుంటున్నాడు. సో మొట్టమొదట దేవునికి కావలసినటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణ ఏదైనా ఉంది అని అంటే, అది పాపము లేకుండా పరిశుద్ధతతో జీవించేటటువంటి సమర్పణతో కూడినటువంటి ఆ అర్పణ మొట్టమొదట ఆయనకు కావాలి. ఆ తర్వాత ఆయనకి ఇచ్చేటటువంటి అర్పణలు ఏవైనా నువ్వు ఇవ్వచ్చు. పరిశుద్ధ లేఖన ప్రకారముగా రాయబడినటువంటి అర్పణలు ఏవైనా ఇవ్వచ్చు. అందుకే ముందు రక్షణ పాత్ర అన్నాడు, తర్వాత అంటాడు యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. అప్పుడు మొక్కుబళ్ళు కానీ, ఆదివారపు కానుకలు కానీ, కృతజ్ఞతాపూర్వకమైన కానుకలు కానివ్వండి, నీ దశమ భాగముల యొక్క కానుకలు కావని, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దేవుడు ఎప్పుడు ఇవన్నీ దేవుడు లెక్కల్లోనికి తీసుకుంటాడు? రక్షించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా, నేనున్నానా లేదా అని చూసిన తర్వాతనే ఆ రక్షించబడినటువంటి మనస్తత్వం కలిగి, రక్షింపబడటము అని అంటే పాపములను ఒప్పుకొనుట, ఒప్పుకున్న పాపములను విడిచిపెట్టుట, మరలా ఏ పాపము చేయకుండా బ్రతుకుట, అదే రక్షించబడుట. లేదండి నేను నీటి బాప్తిసం తీసుకున్నానండి, నేను రక్షించబడ్డానని చెప్పి ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, సాతానికి ఇష్టమైనటువంటి స్వభావం కలిగి మనం జీవిస్తున్నట్లయితే మనం రక్షించబడినటువంటి వారము కాదు. మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నటువంటి స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ఈ గృహ నిర్వాహకత్వము కొరకు ముందు నన్ను నేను సిద్ధపరచుకొని, మిగతా దేహాలన్నీ కూడా దేవుని గృహాలని గ్రహించి, ఆ మిగతా వారందరూ కూడా నా వలె మన వలె మారు మనసు పొందాలని, రక్షించబడాలని, మనకు తోచినటువంటి విధంగా పరిశుద్ధ లేఖన ఆధారాల ప్రకారముగా మనము అర్పణలను, కానుకలను ఇచ్చి మనము ప్రోత్సహించాలి. ఆ విధముగా మనము దేవుని యొక్క రహస్య రాకడకు అనేకమైనటువంటి ఆత్మలను సిద్ధపరచాలి. కాబట్టి మనము కూర్చునేటటువంటి ఆలయములో అక్కరగా ఉన్నటువంటి వాటన్నిటికీ మనం కానుకలిస్తాం. ఇప్పుడే చెప్పాను, ఫ్యాన్లకు, బెంచీలకు, ఏసీలకు, కూలర్లకు, ఇలా ప్రతిదానికి మనం ఇస్తాం. అవసరత ఉంది కనుక తప్పులేదు. అలాగే ఈ యొక్క దేవుని ఆలయములో కూడా అవసరత అక్కరగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు, అందరూ అంతటను మారు మనసు పొందవలనని
ఆయన తలంచుచూ ఉన్నాడు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి అని అంటే అందరికీ మారు మనసు సువార్త అందించబడాలి. సో అందరికీ మారు మనసు సువార్త అందించబడాలంటే అలా అందించుతున్నటువంటి వారితో మనము సహకరించాలి, ప్రోత్సహించాలి. అది గృహ నిర్వాహకత్వము అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మీయతలో అనేటటువంటిది తెలియపరుస్తున్నాడు. కాబట్టి అక్కడంతా కూడా అర్పణల విషయమే రాస్తున్నాడు. తర్వాత 17వ వచనములో, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణంలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించదను, యెహోవాను స్తుతించదను. ఎందుకు ఇవన్నీ కూడా చెల్లించాలి? ఎందుకు నేను ఆ మందిరానికి వెళ్ళి నేను అవన్నీ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను? దేవుడు నాకు మేలు చేశాడు కనుక. సో ఇప్పుడు నేను ఆ ఆలయములో, ఆ మందిరములో నేను అర్పణలు చెల్లించడం ద్వారా ఆ అర్పణలో వచ్చేటటువంటి వారందరికీ కూడా సువార్త అందించబడుతుంది. అందరూ కూడా మేలులు పొందుకోగలుగుతారు, అందరూ ఆత్మీయంగా ఎదగగలుగుతారు. ఆ సంఘ కార్యకలాపాలు ఆగిపోకుండా సాఫీగా కొనసాగుతాయి. సో మనం ఇచ్చేటటువంటి కానుకలే సంఘ అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే మనము దేవుడు మనకిచ్చినటువంటి సంఘాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి కొలది మనము కానుకలను, కృతజ్ఞత అర్పణలను, దశమ భాగములను వీటన్నిటినీ ఆ సంఘములో మనము, మనకిచ్చినటువంటి సంఘములో మనము సమర్పిస్తూ ఉన్నాం. అలాగే రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆనాడు సంఘములో సువార్త చెప్పేటటువంటి వారిని మాత్రమే కాకుండా సంఘం బయట సువార్త చెప్పేటటువంటి వారిని ఆయన ఏర్పాటు చేశారు. అనగా ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించేవారిని, ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారిని, గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించేవారిని, పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పాటు చేశాడు. అందుకే యేసుక్రీస్తు చివరి మాటలు, మీరు సర్వలోకములోనికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి నాటి అపోస్తలులు ఆలయములో అవకాశాలు దొరికినప్పుడు, వాళ్ళను ఆలయాలలో స్పీకర్స్గా పిలిచినప్పుడు వారు ఆలయాలలో సువార్త చెప్పారు. అన్నిటికంటే మించి వారు ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించారు. సో అలాంటి సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేకులు వారి కొరకును పరిచర్య కొరకు కూడా కానుకలను, అర్పణలు చెల్లించారని పరిశుద్ధ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మొట్టమొదట మనం పాత నిబంధనలను కనుక మనం వెళితే నిర్గమకాండం ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలలో నిర్గమకాండం 36వ అధ్యాయము 2వ వచనము నుండి ఈరోజు ధ్యానించాల్సినటువంటి విధంగా మనకు అంశాన్ని ఇచ్చారు. సో నిర్గమకాండం 36వ అధ్యాయం 2వ వచనం నుండి దేవుడు ఆనాడు ఆలయాలు కట్టబడి లేవు, కానీ మోషే గారి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించడానికి, అనగా వారి యొక్క కోరికలు, విన్నపములు వినటానికి, ప్రత్యక్షంగా తనను తాను, తన మనస్సును తెలియచేయటానికి, తన ఆలోచనలను తెలియచేయటానికి ఒక ప్రత్యక్షపు గుడారమును కట్టమన్నప్పుడు ఆ కట్టడానికి కావలసినటువంటి డబ్బును తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల దగ్గర నుంచి తీసుకురమ్మంటాడు. సామాగ్రిని, ఏమేమి సామాగ్రి కావాలో, వెండి కావాలి, బంగారం కావాలి, ఇత్తడి కావాలి, ఇనుము కావాలి. కాబట్టి ఏమేమైతే ఆ యొక్క గుడారం యొక్క కట్టబడటానికి, లేదా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశముగా గృహ నిర్వాహకత్వం అంటున్నాము. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా కనుపరుచుకోవడానికి కావలసినటువంటి ఆ గృహము నిర్వహించబడటానికి కావలసినవి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని తీసుకురమ్మని మోషేకు తెలియచేసినప్పుడు దేవుడు మోషే ఈ ఆజ్ఞను జారీ చేశాడు. దాని కొరకు కొందరు పెద్దల్ని నియమించి మీరు వెళ్ళి ఆ యొక్క ప్రజలకు తెలియచేసి ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా
లెక్క పెట్టి దానిని లెక్కపూర్వకముగా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దొంగ లెక్కలు రాయకూడదు. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి ఆ విధముగా ఎవరు ఎంత ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేటటువంటి ప్రతిదీ కూడా మీరు లెక్క రాసుకుంటూ దానిని ఈ యొక్క దేవుని యొక్క పని నిమిత్తము, దేవుడు మనకు అప్పగించిన పని నిమిత్తము దాన్ని వాడాలి, దాన్ని మనము సంపూర్తి చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేసినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క కలిగినటువంటి దానిలో నుండే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. బంగారమును, ఒంటి మీద ఉన్నటువంటి బంగారమును కూడా వారు ఒలిచి తీసుకొచ్చిస్తూ ఉన్నారు. ఆ ఒంటి మీద ఉన్నటువంటి బంగారమును తీసుకొస్తున్నారు, వెండిని తీసుకొస్తూ ఉన్నారు. అలా ఇచ్చిన కొలది దేవుడు ఇంకా వారికి ఇస్తూనే ఉన్నాడు. వారు అన్నీ ఇస్తున్నారు, కానీ ఒకటి ఇవ్వటం లేదు దేవునికి. అదే ప్రారంభంలో చెప్పాను, మనస్సుని ఇవ్వటం లేదు, హృదయాన్ని ఇవ్వటం లేదు. వారి పాత రోత పాపపు జీవితమును విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ఇశ్రాయేలీయులు ఇవ్వటం లేదు. అయినా సరే దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క అనగా దేవుని యొక్క గృహమును ప్రత్యక్షంగా కనుపరుచుకోవడానికి, అది ముగించబడటానికి వారిని తీసుకురమ్మన్నప్పుడు వారు తీసుకుని వచ్చారు. ఎలా తీసుకొచ్చారు అని అంటే, ఇక తీసుకురావటం ఆపేయండి అని దేవుడు మోషే గారి ద్వారా చెప్పించేంత వరకు వారు తీసుకొస్తూనే ఉన్నారు. చివరికి దాన్ని ఆపేయండి అని అన్నాడు. సో దాంట్లో రెండు అర్థాలు మనకు వస్తాయి. ఒకటి, అక్కడ దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని పూర్తి అయిపోయింది. ఇక పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఎందుకు తీసుకోవటం, పూర్తి అయిపోయిన తర్వాత ఇక తీసుకోవడం అక్కర్లేదు అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. రెండవ అర్థము, వారు తీసుకొస్తూనే ఉన్నారు కానీ అస్సలైంది తీసుకురావటం లేదు కనుక ఆపేయమన్నాడు. దీనికి మీకు కయ్యూను హేబేలు దగ్గరికి మనము ప్రారంభ కుటుంబం దగ్గరికి వెళితే, ప్రారంభ మొదటి సంతానం దగ్గరికి వెళితే అక్కడ కూడా మనం చూస్తాం. అక్కడ కయ్యూను అర్పణ అర్పించాడు, రెండవది హేబేలు కూడా అర్పణ అర్పించాడు. కయ్యూను అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, అంగీకరించాడు అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ తీసుకురావటం ఆపేయండి, ఇక మీరు దేవుని యొక్క సన్నిధిలోనికి మీ అర్పణలను, మీ కానుకలను, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం కొరకు కావలసినటువంటి దాన్ని ఇక తీసుకురావటం ఆపేయండి అని ఎందుకు చెప్పిస్తున్నాడు ఆత్మీయంగా? రెండవ అంచు అని అంటే, మీ ఉదయాలను అర్పించలేనప్పుడు, మీ జీవితాలను సమర్పించలేనప్పుడు 116వ కీర్తనలో దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయ ప్రకారంగా రక్షణ పాత్రను మొట్టమొదట చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవా నామమున ఆరాధన చేస్తాను, యెహోవా నామమున దేవుడు అప్పగించిన ప్రతి పనిని చేస్తాను అనేటటువంటి ఆలోచన దృక్పథము ఇక్కడ ఈ ఇశ్రాయేలులకు కనబడటం లేదు. అలాంటిది దేవుని దృష్టిలోనికి రావటం లేదు. కనుకనే దేవుడు ఆపేయమని చెప్తున్నాడు. అంటే మొదటి ఆలోచన పని ముగించబడింది. ఈ భూమి మీద గృహ నిర్వాహము లేదా గృహ నిర్మాణము అనేటటువంటిది ముగించబడింది. కానీ వారి దేహాలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు మాత్రము దేవుని యొక్క గృహాలుగా సంపూర్తి చేయబడటం లేదు. భూమి మీద దేవుని గృహం, భూమి మీద దేవుని ఆలయం అది ముగించబడింది. కానీ దేవుడు ఈ దేహములో, ఈ గృహములో, ఈ ఆలయములో నివసిస్తానన్నాడు గనక ఇది మాత్రము దేవుని గృహముగా, దేవుని ఆలయముగా ఇది ముగించబడటం లేదు. అసలు ఆ పనే ప్రారంభించబడట్లేదు. ఒకవేళ ప్రారంభించబడినా అది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. దాని అర్థం, కొన్ని రోజులు పాపమును మానేస్తాడు, ఆ తర్వాత మరలా ప్రారంభిస్తాడు. అంటే నువ్వు మధ్యలోనే దేవుని యొక్క మందిర లేదా గృహ నిర్వాహ పనిని ఆపేశావు అని అర్థం.
చూడండి ఇక్కడ 36వ అధ్యాయం, నిర్గమకాండం 36వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈరోజు మనకు లేఖన భాగాలు చదవటానికి ఇవ్వబడ్డాయి. అందులో చూడండి 4వ వచనం, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని, ఎంత చక్కగా రాస్తున్నాడు, పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించెను. పరిశుద్ధ స్థలము కొరకు పరిశుద్ధమైనటువంటిది జరగటానికి తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. సో పరిశుద్ధ స్థలములకు తీసుకుని వచ్చేటప్పుడు తీసుకొచ్చే వ్యక్తి కూడా పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అదే దావీదంటున్నాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని. మీరు ఆయన పశ్చాత్తాపం చేసినటువంటి ప్రార్థన కూడా 51వ పశ్చాత్తాప ప్రార్థన చూస్తే, నీ రక్షణలో ఉన్న ఆనందము నాకు మరలా పుట్టించు అని అడిగాడు. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అని అడుగుతూ ఉన్నాడు. ఏదైనా తొలగించు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాటి కొరకు మనము ముందుకు రావాలి. అంటే నేను దేవుని పేరు మీద కానుక ఇస్తే, అర్పణ ఇస్తే, కృతజ్ఞత ఇస్తే, దశమ భాగము ఇస్తే, ఆ యొక్క అర్పణ ద్వారా ఏం కావాలి అని అంటే ఒక వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలి. అతడు చేస్తున్నటువంటి పాపమును ఈ కానుక తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఆ కానుక ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క పాపాలను, ఏ ప్రాంతానికి దేవుడు వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి పాపాలను వారికి ఎత్తి చూపించి, ఆ పాపాలను విడిచిపెడితే, ఆ పాపాలను ఒప్పుకుంటే, మరలా చెయ్యనని తీర్మానం తీసుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, తన పరిశుద్ధతను మీకు ఇస్తాడు అని ఈ అర్పణలు ఇచ్చేటటువంటి వారు అలాంటి ఆలోచనతోనూ, ఈ అర్పణలు స్వీకరించేటటువంటి వారు అలాంటి అర్పణలతో వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి మనం ఇచ్చేటటువంటి కానుక మొట్టమొదట దేనికి ఉండాలి అనంటే పరిశుద్ధులుగా మార్చడానికి ఉండాలి. ఆయన మరలా వస్తూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చేటప్పుడు ఈ మెగా చర్చిలో తీసుకుపోతాను అని అనలేదు. మన చర్చిలలో ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్తాను అని అనలేదు. మన చర్చిలో ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమ్స్ని లేకపోతే ఆ సౌండ్ సిస్టమ్స్ తీసుకెళ్తానని అనలేదు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారిని తీసుకెళ్తాను అని అన్నాడు. అంటే నా అర్పణ, నా యొక్క కానుక, నా కృతజ్ఞత, నా దశమ భాగం దేనికి ఉపయోగపడాలి మొట్టమొదటగా అంటే రక్షణ సువార్త ప్రకటించబడటానికి. సో దానికి ఉపయోగపడకుండా మిగతా వేరే సంఘ కార్యక్రమాలలో దేనికి ఉపయోగపడ్డా కూడా అది కయ్యూను యొక్క నిష్ప్రయోజనమైనటువంటి కానుకగా మిగిలిపోతుంది. రెండవది, ఇక్కడ దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, ఇక వారిని కానుకలు తేవటం ఆపేయమని చెప్పు. ఎందుకంటే వారు పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు, వారికి నేను ఇచ్చేటటువంటి పరిశుద్ధత వారికి అక్కరలేనప్పుడు, వారు భూమి మీద నా పని నిమిత్తము దేన్ని చేయడానికి వారు ముందుకు వచ్చినా దాన్ని వద్దు అని చెప్పు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో గృహ నిర్వాహకత్వం, స్టివర్షిప్ అనేటటువంటి అంశముతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము చేసే ప్రతి పని కూడా అందరూ పరిశుద్ధులై ఉండాలని చేయాలి. చివరికి నేను తిండి తింటున్నా కూడా నేను పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడటానికే దేవుడు నాకు తిండిచ్చాడు అని అనుకుంటూ తినాలి.
నేను బట్ట కట్టుకుంటుంటే నేను పరిశుద్ధునిగా మరణించాలనే దేవుడు నాకు బట్టిచ్చాడు. నేను ఇంట్లో నా పనులన్నీ కూడా ఆరోగ్యంగా చేసుకుంటూ ఉంటుంటే ఈ ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను పరిశుద్ధునిగా చనిపోవడానికే నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడనుకోవాలి. అది నమ్మకమైనటువంటి దేవుని గృహ నిర్వాహకత్వము అంటే. అంతే తప్ప దేవుణ్ణి మర్చిపోయి ఈ విధమైనటువంటి జీవిత ఆలోచన ఆశయం లేకుండా ఏదో మనకు తోచినటువంటి విధంగా మనము పాటలు పాడేసుకొని ఆరాధన చేసేసుకొని మనకు తోలిచ్చినటువంటి విధంగా కానుకలు చేస్తే దాన్ని దేవుడు సహించడు, దేవుడు ఇష్టపడడు. ఓర్చుకోలేక ఇక తీసుకురావటం ఆపేయండి అనేటటువంటి మాట కూడా పలకాల్సి వస్తుంది. అందుకే 116వ కీర్తనలోనే అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా భక్తుల మరణము ఆయనకు విలువైనది. క్రైస్తవం మనము ఈ చేతితో ఇచ్చేటటువంటి అర్పణల కంటే కూడా విలువైనది ఏమంటున్నాడంటే పరిశుద్ధుల యొక్క మరణము, నీతివంతుల యొక్క మరణము, పాపము లేకుండా బ్రతికి మరణించేటటువంటి ఆ మరణము దేవుని దృష్టికి విలువైనది. అది నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండేటటువంటి గృహ నిర్వాహకత్వము అనంటే. ఇక పత్రికల పాఠములోనికి మనం వస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి రోజు మనకు చదవవలసినటువంటి లేఖన భాగాలు ఇవ్వబడ్డాయి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ ఇదే మాట చెప్తున్నాడు. ఈయన దేవుని గృహ నిర్వాహకత్వము కొరకు ఏర్పాటు చేయబడ్డవాడు పౌలు. కాబట్టి అతడు ఒకప్పుడు పాడైనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు, పాపపు జీవితంతో బ్రతుకుతూ ఉన్నాడు, దేవుణ్ణి బాధ పెడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. ఈ యొక్క పౌలు సౌలు అన్న పేరుతో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అతడు దేవుని పని పాడు చేయటానికి ఒక పాపిగా ప్రయాణమై వెళుతూ ఉంటుంటే ఆ దమస్కు ప్రయాణంలో దేవుడు దర్శించి నీ బ్రతుకును మార్చుకో అన్నాడు, నువ్వు పరిశుద్ధునిగా మార్చబడు అన్నాడు. దావీదు గారికి అవకాశం ఇచ్చిన విధముగా ఇదిగో సౌలా సౌలా నీకు నేను అవకాశం ఇస్తున్నా. దావీదు గారు నేనిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా ఇష్టానుసారుడయ్యాడు. మరి నీకు నేను అవకాశం ఇస్తూ ఉన్నాను కాబట్టి నీవు కూడా రక్షించబడినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించు అని అతనికి ఆ దమస్కు ప్రయాణంలో అవకాశం ఇచ్చినప్పుడు మొట్టమొదట దేవునికి అతడు కృతజ్ఞతగా చెల్లించింది రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా ఆలయములో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆత్మపరవశుడైపోయాడు. చదువుకోండి అపోస్తల కార్యం 9వ అధ్యాయం, మీకు తర్వాత సమయం ఉన్నప్పుడు అని అనను కానీ సమయం తీసుకొని చదవండి. అలాంటి పౌలు అనగా సమర్పించుకున్నటువంటి దేవుడు ఆశించిన విధముగా తన దేహాన్ని, తన మనస్సును, తన హృదయాన్ని దేవుని గృహముగా మార్చుకొని ఆ గృహ నిర్వాహకుడుగా దేవుని గృహాలు అనేటటువంటి దేహాల యొక్క గృహ నిర్వాహక యొక్క పనిని అతడు చేపట్టినప్పుడు అతనికి ఎవరెవరు ఏ విధముగా సహకరించారో, ప్రోత్సహించారో, అతనికి ఎలా కానుకలు ఇచ్చారో, ఎలా అర్పణలు ఇచ్చారో, అలాగే అటు దేవుని పరిచర్య కొరకు ఇచ్చారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ దేవుని గృహ నిర్వాహకత్వం అనే పరిచర్య చేస్తున్నటువంటి నా అవసరతల అక్కర్ల కొరకు కూడా ఇచ్చారు. అలా ఇవ్వటం వలన అటు దేవుని పని ఆగిపోలేదు, అనేకులకు నేను వెళ్ళి సువార్త ప్రకటించగలిగాను. వారు గనక ఇచ్చి పంపించకపోయి ఉంటే నేను ఇంతగా సువార్త ప్రకటించేవాడిని కాదు అని చెప్తున్నాడు. మరి ఈరోజు ఎంతమంది మీకు దేవుడు ఆశీర్వదిస్తే, మేలులు ఇస్తే ఇలా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి ఇచ్చి మీరు పంపిస్తూ ఉన్నారు? ఆ ఇచ్చి పంపించేటప్పుడు అది సువార్తకు వాడబడాలి, దేవుని యొక్క రాజ్యము నింపబడాలి.
ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ నుంచి మీరు గమనించినట్లయితే మొత్తం నేను చెప్పను, కానీ నాకు కొదవ కలిగిన నందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, 11వ వచనం 4వ అధ్యాయం ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఎలాంటి స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను అని చెప్తూనే, దీని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కాబట్టి నాకు ఇచ్చినప్పుడు దానిని అనుభవిస్తూ బ్రతకడం నేర్చుకున్నాను. నాకు ఇవ్వనప్పుడు లేమితో ఆకలితో ఉండటం కూడా నేను నేర్చుకున్నాను అని ఇక్కడ పౌలు చెప్తూనే ఏమంటున్నాడు 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి నా దేవుడు నన్ను బలపరిచినంత కాలం నేను సమస్తమును చేయగలను. ఏ పనిని నేను సమస్తము చేయగలను అనంటే, ఒక వ్యక్తిని మార్చడానికి కావలసినటువంటి సువార్తను నేను చెప్పగలను, సూటిగా చెప్పగలను, హెచ్చరించి చెప్పగలను, బుద్ధి చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. అలా చెప్పటం వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని కూడా, అవమానాన్ని, నిందను కూడా భరించగలను. అనుభవపూర్వకంగా పౌలు మాత్రమే కాదు, అనుభవపూర్వకంగా ఇక్కడ నేను కూడా ఈ సువార్తను మీకు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు అప్పగించిన నాట నుండి నేటి వరకు కొన్ని వేల మందిని కాకపోయినా కొన్ని వందల మందికైనా ఖచ్చితమైనటువంటి సువార్త చెప్పి దేవుని వైపుకు త్రిప్పే ఆధిక్యతను కలుగచేశాడు. దాని కొరకు దేనిని నా జీవితంలోనికి దేవుడు పంపిస్తే దానిని సంతృప్తిగా అనుభవించడానికి సిద్ధపడుతూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పరిచర్య కొరకు, మా కొరకు ఇచ్చేటటువంటి వారు వారికి ఇష్టం ఉన్నప్పుడు ఇస్తారు, వారికి ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు, ఆ తర్వాత మానేస్తారు. వాళ్ళు మానేసినంత మాత్రాన మా బ్రతికి ఎలా అయిపోతుంది అని మేము చింతించాం. అయ్యో పరిచర్య ఎలా కొనసాగుతుంది అని చింతించాం. అదే అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను అని చెప్తూనే ఏమంటాడో చూడండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచిది. అయినా సరే నాకొచ్చిన శ్రమల్లో, నాకొచ్చిన కష్టాల్లో, నాకొచ్చిన ఇబ్బందుల్లో మీరు పాలు పుచ్చుకోవటం మీకు మంచిది. కాబట్టి ఇబ్బందుల్లో, కష్టములో ఉన్నటువంటి నాతో మీరు పాలువారై ఉండకపోతే అది మీకు మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పిలుపునందుకొని సువార్తకు వచ్చినటువంటి వాడు, ఒక సంఘాన్ని నమ్ముకొని వచ్చిన వాడు కాదు, ఒక డినామినేషన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాడు కాదు. తను చేస్తున్న పనికి ఒక సంఘము అతనికి జీతము ఇస్తుందని ఆ జీతం మీద ఆధారపడి వచ్చినటువంటి వాడు కాదు. దేవుని మీద ఆధారపడి, దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ మనస్సును ప్రేరేపిస్తే వారి ద్వారా పొందుకొని సేవా పరిచర్యలో నమ్మకముగా కొనసాగబడినటువంటి ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఇలాగే ముందుకు కొనసాగబడాలని పౌలు తన అనుభవంలో నుంచి పత్రికను రాస్తూ ఈ రోజున ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి సేవకులైనా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా ఇప్పించాలో ఆయనకు తెలుసు కనుక నమ్మకంగా ఆయన పనిని మనము నమ్మకంగా కొనసాగిస్తూ ముందుకు జరిగిస్తూనే ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మలో నీకు నాకు తెలియచేస్తున్నాడు. అంతేకాదు, అందరూ ప్రోత్సహించట్లేదట ఇతన్ని, కొందరు మాత్రమే, ఓ 2-3 అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ అయినను అని చెప్తూ 15వ వచనములో, ప్రియులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు
ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. మీకే ఈ సావాసంలో చాలామందికి తెలియదు. మీరు ఈ సువార్థికునికి ఈ సువార్త పరికొరకు ఇచ్చే విషయంలోను ప్లస్ మీరు మరలా ఈ సువార్థికుని ద్వారా ఈ సేవకుని ద్వారా మరలా మీరు పుచ్చుకునేటటువంటి విషయంలోను మీకే తెలియదు. కాబట్టి ఆయన రాశాడు అని ఈ రోజున సువార్త చెప్పేటటువంటి స్థితిలో కాక అలాంటి అనుభవములో ఉన్నాను అని ధైర్యంగా ఈ రోజున సువార్త చెప్పేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ అన్న తీసుకునేవాడు మాత్రమే కాదు, ఈ అన్న ఇచ్చేవాడు కూడా అనేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు పౌలు చెప్తూనే ఈ రోజున నేను చెప్తూ ఉన్నాను. రేపు నీవు చెప్పేటటువంటి స్థితిలోనికి రావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దానికి అకౌంట్ మనము దేవునికి అప్పగించాల్సినటువంటి వారమై ఉన్నాం. నీ జీవితం ఎలా బ్రతికావు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో ఎలా నమ్మకముగా ఉన్నావు, అవన్నీ కూడా మనిషి లెక్క అడగడేమో కానీ దేవుడు లెక్క అడుగుతాడు. ఎలా పడుకున్నావో లెక్క అడుగుతాడు, ఎలా లేచావో లెక్క అడుగుతాడు, నీ ప్రతి పని ప్రతి క్షణం ఎలా గడిపావో లెక్క అడుగుతాడు, నీ రాబడి లెక్క కూడా అడుగుతాడు, నీ అర్పణల లెక్క అడుగుతాడు, నీ దశమ భాగముల లెక్క అడుగుతాడు. కాబట్టి అక్కడ వారికి పాత నిబంధనలో నిర్గమకాండ 36వ అధ్యాయం ఇప్పుడు మనం చూసాం. వారి లెక్క చూసినప్పుడు వారి జీవితాలు సరిగా లేవు గనుక వారిని తీసుకురావటం ఆపేయమన్నాడు. మరి నీ జీవితం సరిగా చేసుకుంటూ మన జీవితాలను సరిగా చేసుకుంటూ ఇతర జీవితాలు కూడా సరిచేయబడాలని, వారు కూడా మనలాగే రహస్యరాకడకు పరిశుద్ధులుగా సిద్ధపడాలని, అలా సిద్ధపరుస్తున్నటువంటి వారిని మనం పరిశుద్ధ లేఖన ఆధార ప్రకారంగా ఇచ్చి పంపిస్తూ ప్రోత్సహించాలని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి, ఒకసారి కాదు రెండుసార్లు కాదట, మాటి మాటికి నా అవసరమును కూడా తీర్చుటకు, అటు దేవుని అవసరమును, దేవుని పరిచర్య అవసరమును ప్లస్ దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క అవసరమును కూడా తీరుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి మాసిదోనియా సంఘస్థులలాగా ఉన్నారు? ఆ సంఘము తప్ప మిగతా ఎవ్వరూ కూడా నాకు ఇలా చేయలేదు అని చెప్తున్నాడు. ఈ సాక్ష్యం నీ జీవితంలో ఉందా? ఈ పౌలు చెబుతున్నటువంటి ఈ వ్యక్తులలో నువ్వు ఆ అనుభవం కలిగి ఉంటే నువ్వు ధన్యురాలివి, ధన్యుడవు, ధన్యమైనటువంటి కుటుంబం. కాబట్టి మాటి మాటికి ఇవ్వండి ఇవ్వండి అని అడగటమే కాకుండా అడగకముందే మాటి మాటికి ఇస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప జీవితం ఆనాడు ఆ సంఘము, ఆనాడు పౌలుకు ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు కలిగి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు అది అంటాను. ఇప్పుడు దేవుని దగ్గర నీ అకౌంట్ ఉంది, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచూ ఉన్నాను. కాబట్టి విశేషమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీకు దేవుడు ఇవ్వాలని ఇలాంటి యొక్క గృహ నిర్వాహకత్వము పనిలో నమ్మకంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇలా గృహ నిర్వాహకత్వపు యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటించే వారి పట్ల మనము చేసేటటువంటి సహకారము, సహాయము, ప్రోత్సాహం అటు పరిచర్య కొరకును ప్లస్ పరిచర్య చేస్తున్న వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబ అవసరతలు కూడా తీరుస్తే అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, మీకు కూడా దేవుడు
మరి విశేషముగా విస్తరింపచేసేటటువంటి ఆశీర్వాదం ఇస్తాను అని సెలవిస్తున్నాడు. అలా చెప్తూనే ఇలాంటి పరిచర్య దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇలా ఇచ్చేవారిని దేవుడు నాకు ఇచ్చినందుకు నాకు కానీ పరిచర్యకు కానీ ఏమీ తక్కువ కాలేదు అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఏమీ తక్కువ కాలేదు అనగా దేవుని గృహ నిర్వాహకత్వ పనిలో ఏమీ తక్కువ కాకుండా ఇటు ఈయనకిని అటు సువార్త ప్రకటించబడి పరిశుద్ధులుగా తయారు కావటానికి ఇచ్చేటటువంటి వారి ద్వారా, ప్రోత్సహించేటటువంటి వారి ద్వారా ఏమీ తక్కువ కాలేదట. ఒకవేళ తక్కువైతే ఆ తక్కువ ఎవరి ద్వారా కలుగుతుందో వారిని దేవుడు లెక్క అడుగుతాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. అందుకే సువార్తల పాఠములో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనము నుంచి మనము చూస్తే, రాజ్యము నిమిత్తము రాజ్యము యొక్క రాజు ఆ రాజ్యమును విడిచిపెట్టిపోతూ ఒక 10 మంది నమ్మకమైన దాసులను పిలిచాడట. 10 మంది నమ్మకమైనటువంటి దాసులను పిలిచి వారందరికీ ఒక్కొక్క మీనా ఇచ్చాడు అని రాశాడు. ఒక్కొక్క మీనా ఇచ్చాడు అంటే ఒక మీనా 50 రూపాయల విలువ. ఈరోజు మన ఇండియన్ కరెన్సీ రూపీస్లో ఉంది కనుక ఈ తెలుగులో బైబిల్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆనాడు మీనా అన్నటువంటి ఆ యొక్క రుసుమును మనము వాడుక భాషలో రూపాయలుగా రూపాయలుగా మనం వాడతాం కనుక అక్కడ ఒక్క మీనా అంటే 50 రూపాయలు. అలా 10 మందికి పిలిచి 10 మీనాలు అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా అంటే అలా 10 మీనాలు ఆయన ఖర్చు చేశాడు. అనగా ఒక్కొక్కరికి 50 రూపాయలు ఇచ్చాడు అని అంటే ఆ రోజు 500 రూపాయలు 10 మందికి కలిపి 500 ఇచ్చాడు. ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున 10 మందికి ఇచ్చాడు. ఆ రోజు 500 ఆ వ్యక్తి ఇచ్చాడు. ఆ రోజులో 500. ఈ రోజు ఒక 500 మనము సేవకుని చేతిలో పెడితే, సేవా పరిచర్యకు పెడితే అది ఏదో పెద్ద గొప్ప అనుకుంటాం. 500 ఇచ్చానండి నేను. ఆ రోజున 500 ఇచ్చారండి 10 మందికి కలిపి. ఇంకా ఇప్పటికీ ఉన్నారు, కలిగి ఉండి కూడా 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజు. కానీ 2021 సంవత్సరాల క్రితమే 50 రూపాయలు. అది ఎందుకు ఇచ్చాడట? అది ఇస్తే దానిని మల్టిప్లై చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చాడు. అంటే దాని ద్వారా దేవుడు ఏ ఉద్దేశం కలిగి, అనగా ఆ రాజ్యమును అప్పగిస్తున్నప్పుడు ఏ ఉద్దేశం కలిగి ఆ 50 రూపాయలు ఇచ్చాడో దానిని అదే ఉద్దేశానికి వాడతాడు అన్నటువంటి దానినిగా ఇచ్చాడు. కాబట్టి అక్కడ 50 రూపాయలతో ఒక ఆత్మను సంపాదిస్తాడని, 50 రూపాయలతో ఒక పాపికి సువార్త చెప్పి ఆ పాపి తన పాపములను ఒప్పుకునేటట్టు చేసి పరిశుద్ధుడిగా మార్చబడేటటువంటి విధముగా చేస్తాడని ఇచ్చి పంపించాడు. సో ఒక్క మీనా తీసుకున్నటువంటి వ్యక్తి, అందరూ ఒక్కొక్క మీనానే తీసుకున్నారు 10 మంది కూడా. అయితే తిరిగి ఆ రాజు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ముందుకొచ్చి, అయ్యా నువ్వు ఇచ్చి వెళ్ళినటువంటి ఈ మీనాతో నేను 10 మీనాలు చెయ్యగలిగాను అన్నాడు. అక్కడ మీనాని రూపాయలతో మాత్రమే పోల్చుకోకుండా ఆ రూపాయల్ని ఆ మీనాని రక్షణతో పోల్చుకోండి. అందుకే ముందు రక్షణ అన్నాను, ముందు పరిశుద్ధత అన్నాను, తర్వాత ఈ చేతితో ఇచ్చే 6 రూపాయలు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన నీ రక్షణ, నువ్వు నన్ను ఒక్కొన్ని నువ్వు రక్షించుకుంటే నేను ఆ రక్షణతో 10 మందిని తయారు చేశానయ్యా. 10 మంది రక్షించబడేటట్టుగా నేను ప్రయాసపడ్డానయ్యా. కాబట్టి నా రక్షణతో 10 మందిని రక్షించడం మాత్రమే కాదు, నాకు ఇచ్చినటువంటి సంపాదనలో నుంచి కూడా
నేను కానుకలు, అర్పణలు, దశమ భాగము రూపములో ఇచ్చి 10 మంది రక్షించబడటానికి, పరిశుద్ధులుగా మార్చబడటానికి ఆ యొక్క రాబడి, ఆ డబ్బు కూడా ఉపయోగించానయ్యా అని చెప్తూ ఉన్నాడు ఒక నమ్మకమైన దాసుడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇంకో మీనా తీసుకున్నవాడు, ఇంకో 50 రూపాయలు తీసుకున్నవాడు. అతడు వచ్చి అంటున్నాడు, నేను 5 చేశానయ్యా, 5గురిని నేను పరిశుద్ధులుగా మార్చానయ్యా, 5గురు పరిశుద్ధులుగా మార్చబడటానికి నీవు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, దీవెనను, రాబడిని నేను వాడనయ్యా అని చెప్తున్నాడు. మరి ఈ రోజున గృహ నిర్వాహకత్వము అనేటటువంటి ఈ అంశం వింటున్నటువంటి మనం, దేవుడు నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, నీకు ఇచ్చినటువంటి రాబడి, నువ్వు కానుకల రూపంలో ఇచ్చినటువంటి ఆ కానుకల ద్వారా ఎంతమంది రక్షించబడ్డారని చూపిస్తావు? నీ కానుక ఏ వ్యక్తిని రక్షించింది? నీ కానుక ఏ వ్యక్తిని రహస్య రాకడకు సిద్ధపరిచింది? నీ కానుక ఏ ఫ్యాన్ కొనడానికి ఉపయోగపడింది అని కాదక్కడ. నీ కానుక ఏ ఫ్లోరింగ్ వేయించబడింది అది కాదక్కడ. నీ కానుక మొట్టమొదట ఏ వ్యక్తిని మార్చింది, ఏ వ్యక్తికి సువార్త ప్రకటించబడగలిగింది, అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇంకోడు వచ్చాడట, 3 వచ్చారని రాస్తున్నాడు అక్కడ. 10 మందికి ఇస్తే 3 వచ్చారని రాస్తున్నాడు అక్కడ. ఈ 3వ వాడు వచ్చి ఆ ఇచ్చినటువంటి మీనాను తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చిన 50 రూపాయలను తిరిగి ఆ ఇచ్చిన వ్యక్తికి ఇచ్చేసి మామూలుగా ఉంటే అయిపోయేది. అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కఠినమైనటువంటి హృదయము గలవాడివి, నువ్వు విత్తని చోట కోయువాడవు. ఎవడైనా విత్తిన చోటనే కోస్తాడు. అంటే అక్కడ చెప్పకనే ఏమని చెప్పిస్తున్నాడు అని అంటే, ఆ వ్యక్తి ద్వారా మనము ఎక్కడ నుంచి కోయాలి, ఎక్కడ విత్తితే అక్కడ కొయ్యాలి. కాబట్టి నేను ఎక్కడైతే సువార్త చెప్తున్నానో, ఎవరికైతే సువార్త చెప్తున్నానో, ఆ సువార్త ఎవరైతే వింటున్నారో, వింటున్నటువంటి ఆ సువార్త విని రక్షింపబడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర నుండి ఇప్పటిదాకా మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ధ్యానించినటువంటి విధముగా ఈ సువార్త విత్తుతున్నటువంటి వ్యక్తికి పూర్తి అర్హత ఉంది. అతని దగ్గర నుండి ఈ యొక్క అర్పణలు కానీ, వారి యొక్క వ్యక్తిగత అవసరతలు తీర్చుకోవడానికి కానీ, దేవుని యొక్క రహస్య రాకడకు ఆత్మను సిద్ధపరచడానికి, వాడటానికి అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ నువ్వు కఠినుడవయ్యా, నువ్వు పలానా వాడివయ్యా అని అంటాడు. ఆ 3వ వాడు ఏమంటాడో చూడండి. 19వ వచనంలో అతడు 21వ వచనంలో వస్తే, మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తినని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుడా. అంతకుముందు వచ్చినటువంటి ఇద్దరు, ఒకడు 10 చేశాడు, ఇంకొకడు 5 చేశాడు. వారు రక్షించబడి 10 మందిని రక్షించారు. 10 మంది రక్షించబడటానికి వారు కానుకల రూపంలో ఇచ్చి పంపించారు. ఇంకొకడు 5గురిని రక్షించాడు, 5గురు రక్షించబడటానికి ఇచ్చి పంపించాడు. వీడేమో ఇచ్చింది రుమాలును కట్టి పెట్టాడట. ఈ రోజున చాలామంది దేవుడిచ్చినటువంటి దాన్ని ఇలాగే కట్టి పెట్టేస్తారు, మురుగుతాయి. కానుకలు కూడా మురుగుతాయి. చాలామంది తీసి పెడుతుంటారు, వెంటనే ఇచ్చేసేయరు. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో, నువ్వు ఎవరికి ఇవ్వాలని తీర్మానించుకున్నటువంటి వారికి కాదు, నువ్వు ఇస్తుంది సువార్త ప్రకటించబడటానికి ఇస్తూ ఉన్నావు, ఆత్మను రక్షించబడడానికి ఇస్తున్నావు. ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి నేను రక్షించబడితే
నేను మాత్రమే రక్షించబడినటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోతే దేవుడు నన్ను చెడ్డదాసుడా అంటాడు, చెడ్డదాసురాలా అంటాడు. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఆస్తి సంపాదించి పెట్టడానికి రావటం లేదు. దేవుని కొరకు ఆస్తి మెగా చర్చలు కాదండి. దేవుని కొరకు ఆస్తి పెద్ద పెద్ద చర్చలు కాదండి. దేవుని కొరకు ఆస్తి ఆత్మను రక్షించబడుట, పాపులు పరిశుద్ధులుగా మార్చబడుట, అదే దేవుని ఆస్తి. సో నేను పాపిని ఒకప్పుడు, నేను పరిశుద్ధునిగా జీవించడానికి ప్రయాసపడుతున్నప్పుడు, నేను రక్షించబడిన వ్యక్తిగా నా అంతము వరకు ఆ రక్షణను కాపాడుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు నేను కూడా 10 మందిని నా వలె రక్షణలోనికి తీసుకుని రావాలి. దాని కొరకు నా జీవితమును నేను సమర్పించాలి, నా సమయాన్ని నేను వెచ్చించాలి. సమయం అనక అసమయం అనక ఆ యొక్క సువార్త సేవా పరిచర్యలో వాడబడాలి. అది పౌలు పత్రికలు రాస్తూ చెప్పింది మనం విన్నాం. దావీదు గారు 116వ కీర్తనలో మనము విన్నాం. దేవుడు నాకు చేసిన మేలన్నింటికీ నేనేం చేయాలి? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. దురదృష్టమైనటువంటి విషయం, ఇశ్రాయేలులు దేవుని కొరకు కావలసినటువంటి కట్టడం కొరకే తీసుకొస్తున్నారు, కానీ వారు దేవుని వల్ల కట్టబడటం లేదు కనుక వారిని అర్పణలు తీసుకురావద్దని చెప్పు ఆపేయమన్నాడు. ఈ అన్న అనుభవం చాలా మందికి తెలుసు. సహవాసంలో ఏ వ్యక్తి అయినా రక్షించబడాలనేటటువంటి ఆలోచన లేకుండా అర్పణ ఇస్తే ఈ అన్న ఎప్పుడు ఆ అర్పణ ముట్టలేదు. ఒకవేళ ఇచ్చినా వారి తృప్తి కొరకు తీసుకున్న ఆ కానుక ఇతరులు రక్షించబడటానికి వాడబడిందేమో కానీ వారి కొరకు మాత్రము అది ఉపయోగపడదు. కాబట్టి నీవిచ్చేది మొట్టమొదట నీకు ఉపయోగపడాలి, ఇతరులకు కూడా ఉపయోగపడాలి. అనగా నువ్వు రక్షించబడాలి, ఇతరులు కూడా రక్షించబడాలి. నేను 128వ కీర్తన గడిచిన నెలలో ప్రారంభించాను. మన సహవాసంలో ఆయా ఏ గృహాలు ఆహ్వానించుకున్న గృహాలలో నేను ప్రారంభించాను ఆత్మీయంగా. 128వ కీర్తనను ప్రారంభించినప్పుడు అందులో ఒక మాటని జ్ఞాపకం చేశాను. ఆ 128వ కీర్తనలో ఉన్న ఏ వచనము కూడా అది మొట్టమొదట మనకు వర్తించింది కాదది. అది ప్రవచన రీతిగా యేసు వరకు వర్తిస్తుంది. కాబట్టి మొట్టమొదట యేసుకు ఆ ప్రవచన రీతిగా వర్తించిన తర్వాత దానిలోనికి మనం వెళితే అది మనకు వర్తిస్తుంది. ఆ 128వ కీర్తనలో, ఎందుకంటే ఈరోజు ధ్యానించిన ఈ యొక్క గృహ నిర్వాహకత్వం అనేటటువంటి అంశములో ఈ లేఖన భాగాలు, మనము ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగములకు ఆధారంగా ఒక జరిగినటువంటి సంఘటనను మీకు తెలియచేసి నేను ముగిస్తున్నాను. ఈ వర్తమానాన్ని సరిచేస్తున్నాను. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని రాయబడింది. ఇది దౌర్భాగ్యం యొక్క క్రైస్తవులుగా మనకే అన్వయించుకున్నాం. అది అనగా ఉదాహరణకు అది నాకు చెప్తున్నట్టుగా, ఒక భర్తగా మార్చబడ్డాను నాకు చెప్తున్నట్టుగా. అంటే నేను భర్తనైతే నాలో గిట నా భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని ఆ వాక్యమును అలా అర్థం చేసుకుంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటుంటే, ఒరే మూర్ఖుడా అన్నాడు. అది నీ భార్య గురించి రాయలేదురా, నేను నా భార్య గురించి రాయించుకున్నాను అన్నాడు. నా భార్య గురించి రాయించుకున్నాను రా అన్నాడు. ఎస్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తనకు భార్యలుగా తయారు చేసుకోవటానికి. అది శారీరకమైనటువంటి భార్యలుగా తయారు చేసుకోవటానికి కాదు, ఆత్మీయకమైన భార్యలుగా తయారు చేసుకోవటానికి. వారినే పరిశుద్ధులు అంటున్నాడు, వారినే రక్షించబడిన వారు అంటున్నాడు, వారినే పాపపు జోలికి పోనివారు అని అంటున్నాడు. రేపు యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి ఎలా వస్తున్నాడంటే పెళ్లి చేసుకోవటానికి భర్తగా వస్తున్నాడు. నేను భూమి మీద ఎలా తయారవుతున్నా? భార్యలుగా తయారవుతూ ఉన్నాను. ఆయనకు భార్య కావడానికి తయారవుతున్నాను.
కాబట్టి ఎవరికయ్యా 3వ వచనం అని అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంటే, యేసు లోగిట రక్షించబడుతున్నటువంటి మనమందరము కూడా, పరిశుద్ధపరచబడుతున్న మనమందరము కూడా ఆయనకు భార్యలు అవుతున్నప్పుడు, ఆ భార్యలు ఎలా ఉండాలంటున్నాడంటే, గొడ్రాళ్ళుగా ఉండొద్దు, ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి. కాబట్టి నేను ఆయన భార్యను అయ్యాను అని చెప్పుకుంటే, నేను రేపు భార్యను అవుతాను అని కనుక నేను చెప్పుకుంటే, నా నుంచి ఏమి ఆశించి నన్ను భార్యగా చేసుకున్నాడంటే, నేనొక్కరినైనా ఆత్మీయంగా కంటానని, ఒక్కరికైనా రక్షణ సువార్త చెప్పి మారుస్తానని. అందుకే ఆయన ప్రవచనంలో నన్ను పెట్టుకున్నాడు, నా ప్రవచనంలో నిన్ను పెట్టుకున్నాడు. ఫలించు ద్రాక్షవల్లిగా ఉండండి, ఆత్మలను రక్షించే భార్యలుగా తయారు కండి. అంతేకాని ఈ ఒక్క వీణ కలిగి, అయ్యా నీవు కఠినపడమని, నువ్వు తవ్వని చోట, నువ్వు విత్తని చోట ఆ యొక్క పంటను కోయువాడమని, ఇదిగో రుమాలులో నేను దీన్ని కట్టి నీ మీద నీకు ఇచ్చేస్తున్నాను అనేటటువంటి ఆ చెడ్డదాసుడుగా, ఆ భ్రష్టుడుగా, రక్షించబడిన వారుగా మిగిలిపోకండి. ఆయన రక్షణ మనకిచ్చింది మన కుటుంబస్తులను, మన బంధువులను, మన స్నేహితులను. దేవుడు ఎవరిని మార్చటానికి మనల్ని రక్షించుకున్నాడో వారిని మనం మార్చాలి. ఏ రోజున ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ రోజున ఏ కుటుంబానికి వెళ్ళమంటే ఆ కుటుంబానికి వెళ్ళాలి. ఆ కుటుంబము, ఆ ప్రాంతము నిన్ను ప్రేమించే కుటుంబమా, నిన్ను ఇష్టపడే కుటుంబమా, అది నీకు అనవసరం. నిన్ను ఇష్టపడని వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళమన్నా వెళ్ళాల్సిందే. ఎందుకంటే నీకు ఇష్టమైనటువంటి విధముగా సువార్త ప్రకటించడానికి ఆయన నిన్ను రక్షించుకోలేదు, నన్ను రక్షించుకోలేదు. సో నీవు దేవుని గృహము అన్న విషయాన్ని మర్చిపోకు, ఇతరులు కూడా దేవుని గృహాలు అన్న విషయం మర్చిపోకు. మనుషులు కట్టుకున్న గృహాల గురించి మాట్లాడటం లేదు, మనుషులు కట్టుకున్న ఆలయాల గృహాల గురించి మాట్లాడటం లేదు. దేవుడు కట్టుకున్న ఈ దేహము అన్నటువంటి ఈ గృహము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ గృహము నిర్వాహకత్వములో నమ్మకంగా ఉండండి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి లేఖనముల ప్రకారంగా పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన లేఖన భాగంలో ధ్యానించాము. అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీరు తప్ప ఈ సంఘము తప్ప మిగతా ఎవ్వరు కూడా నాకు నా అవసరతలు తీర్చలేదు. దేవుడు నాకు అప్పగించిన ఈ గృహ నిర్వాహకత్వం యొక్క పనుల్లో కానుకల ద్వారా సహకరించలేదు, ప్రోత్సహించలేదు. కాబట్టి మీరు మాత్రమే సహకరించారు, ప్రోత్సహించారు. మీ ద్వారానే ఈ రోజున ఏమీ తక్కువ కాని వాడు కాదు. అనేక ఆత్మలు రక్షించబడి దేవుని రాజ్యములకు సిద్ధంగా ఉండేటటువంటి విధముగా ఆనాడు మాసిదోనియా సంఘం గురించి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆ సాక్ష్యాన్ని వారు సంపాదించుకున్న విధంగా ఈరోజు మీరు సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న స్థితిలో, అలాంటి సాక్ష్యం సంపాదించుకున్న స్థితిలో మిమ్మల్ని దేవుడు ఉంచినందుకు మీరు ధన్యులు. కాబట్టి నీ ప్రతి పైసా, నీ ప్రతి కానుక ఆత్మలు మల్టిప్లై కావటానికి మాత్రమే. మొట్టమొదట అది ఆత్మల రక్షణ కార్యము కొరకు మాత్రమే. ఆ తర్వాత మిగతా దేవుని కార్యాలు. కాబట్టి తిండి లేని వారికి నేను నా కానుక ద్వారా తిండి పెడతానండి, బట్ట లేని వారికి నా కానుక ద్వారా బట్ట పెడతానండి. పెట్టు, మంచిదే. కానీ ముందు ఆత్మ ఆకలిని తీర్చు. ఆత్మ ఆకలిని తీర్చి పొట్ట ఆకలిని తీర్చు. ఆత్మ దిగంబరత్వానికి బట్ట వేసి, రక్షణ బట్ట, నీతి బట్ట వేసి, ఆ తర్వాత ఈ శరీర బట్ట వేయు. అలా నీ కానుక, అలా నీ గృహ నిర్వాహకత్వం యొక్క పని కొనసాగబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో నాతో స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ప్రారంభం నుంచి ఈ యొక్క వర్తమానం ఎవరైతే వినలేదో మరలా వినే అవకాశం దేవుడు మనకు ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, ఆయా టెక్నాలజీ మాధ్యమం ద్వారా మనకి ఇచ్చాం. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా సిద్ధపడదాం. సో దేవుని యొక్క గృహము అనేటటువంటి దీన్ని నిర్వహించడంలో మన ముగింపు 116వ కీర్తనలో మనం ధ్యానించుకున్న విధంగా యెహోవా భక్తుల మరణము దేవునికి విలువైనది. సో బ్రతికుండగా రక్షించబడి
మనం ఇచ్చేటటువంటి కానుకలు దేవునికి విలువైనవి. దానితో పాటు మన ముగింపు కూడా దేవునికి విలువైనది. రక్షించబడకుండా ఈ చేతితో ఎన్ని లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, మనము విలువైనదనుకొని ఎన్ని దేవుని పేరు మీద ఇచ్చినా, అది దేవుని దృష్టిలో అది విలువైన కానుక కాదది. అది విలువైన కానుక కాదు. అలాగే రక్షింపబడని వ్యక్తిగానే ఇన్ని చేసి రక్షింపబడిన వ్యక్తిగానే నీ జీవితాన్ని, మన జీవితాన్ని ముగించుకుంటే ఆ ముగింపు కూడా విలువైనది కాదు. క్రైస్తవులు, సో విలువైనది ముగింపు, విలువైన దాని కొరకు దేవుడు మనకిచ్చేటటువంటి ప్రతి దీవెనలో మనం ముందుకు కొనసాగబడుతూ రహస్యరాకడకు మనం సిద్ధంగా ఉండటమే కాకుండా అనేకులను సిద్ధపరచడంలో దేవుడిచ్చినటువంటి అభిషేకమును, దేవుడిచ్చినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును మనము వాడతాం. మన వినికిడిలో దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వించి నడిపించును గాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా నీ గృహమును ఎలా నిర్వహించాలో, ఎలా నమ్మకముగా దాని కొరకు ప్రయాసపడాలో నేర్పించాం. కాబట్టి ఇచ్చుటలోనూ పుచ్చుకునుటలోనూ కూడా మేము నమ్మకంగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాం తల్లి ప్రభ. కాబట్టి తల్లి ప్రభ నాయన, ఇచ్చినటువంటి వారి లెక్క అడుగుతావు, పుచ్చుకున్నటువంటి వారికి కూడా లెక్క అడుగుతావు. ఆ లెక్కల్లో నాయన, ఇదిగో మేము నువ్విచ్చిన ఒక్క మీనాతో 10 మీనాలు చేశాను, నువ్విచ్చిన ఒక్క మీనాతో 5 మీనాలు చేశాను, బలానమ్మకమైన మంచి దాసులారా అన్నావు తండ్రి ప్రభ. ఆ విధముగా నీవిచ్చిన ఈ రక్షణతో, నీవిచ్చిన ఈ రక్షణ సువార్తతో మేము ఎంతమందిని రక్షణలోనికి తీసుకురాగలుగుతున్నామో ఆ లెక్క చూస్తాము నాయన. ఆ లెక్క అడగటానికి నువ్వు రానై ఉన్నావు తండ్రి అని ఆ ఉపమానము మా కొరకు రాయించి పెట్టావు తండ్రి ప్రభ. కాబట్టి నీవిచ్చినటువంటి రాబడిలోని కానుకలు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయని లెక్క అడుగుతావు. అలాగే రక్షించబడిన మేము ప్రత్యక్షంగా మా జీవితము ద్వారా ఎంతమందిని రక్షణలోనికి తీసుకొచ్చామని లెక్క అడుగుతావు. ఆ లెక్క అడిగినప్పుడు చెడ్డదాసుడుగా నీ ముందు నిలబడకూడదు నాయన. దాని రుమాలులో కట్టి ఉంచినటువంటి వ్యక్తులుగా కుటుంబాలుగా మేము ఉండకూడదని మాకు జ్ఞాపకం చేశావు తండ్రి. ఇజ్రాయేలులు తండ్రి ప్రభ, వారు మార్చబడకుండా, వారు రక్షించబడకుండా, వారు పరిశుద్ధులుగా మార్చబడకుండా నీవు ఏ కట్టడం అయితే తండ్రి ప్రభ పనిచే ప్రారంభించావో ఆ కట్టడం కొరకు తీసుకొని వస్తూ ఉంటుంటే వారు కట్టబడటం లేదు కనుక ఈ కట్టడం కొరకు తీసుకురావటం ఆపేయం అని చెప్పించావు తండ్రి ప్రభ. కాబట్టి మొట్టమొదటిగా మేము కట్టబడి మీ కొరకు కట్టబడేటటువంటి ప్రతి దాంట్లో పాలిభాగస్తులుగా ఉండుటకు నీ కృపా సహాయ సహకారం మెండుగా మేము మాకు అనుగ్రహించి, నాటి దావీదు గారి యొక్క ముగింపు వలె, నాటి పౌలు యొక్క ముగింపు వలె నేటి మా కళ్ళ ముందు తండ్రి ప్రభ భక్తులుగా తండ్రి ప్రభ నీకిష్టులుగా తండ్రి ప్రభ జీవితాన్ని ముగించుకుంటూ వెళుతున్నటువంటి వారి వలె తండ్రి ప్రభ మా బ్రతుకులు ఉండుటకు నీ కృపా సహాయ సహకారాలను మీరు వెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ మధ్యకాలంలో తండ్రి ప్రభ మా ప్రియులు తండ్రి ప్రభ నీ పిలుపును అందుకున్నారు నాయన. నీకు స్తోత్రం. ఎవరో పిలుపు కాదు, నీ పిలుపుకు లోబడ్డారు తండ్రి ప్రభ. ఆ పిలుపుకు లోబడి తండ్రి ప్రభ ఈ సమయంలో పరదేశంలో సేద తీర్చబడుతున్నటువంటి అన్నను బట్టి, అన్న కుటుంబాన్ని బట్టి మరొకసారి నీకు విజ్ఞాపన చేస్తున్నా. ఆ కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకున్నందుకు నీకు స్తోత్రం. ఆ కుటుంబంతో మీరు మాట్లాడుకున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని కలుగును కాక. ఆ కుటుంబం మొత్తం నాయన, బంధువర్గం మొత్తం కూడా నీ గృహ నిర్వాహకత్వంగా తండ్రి ప్రభ సిద్ధపడతలో ఒక నిమిత్త మాత్రమే వాడుకున్నందుకు నీకు స్తోత్రము. వారి ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరచండి, వారి ఆత్మీయ జీవితమును మెరుగుపరచండి, వారికి కావలసిన ప్రతి అవసరతల అక్కర్లను తీర్చండి తండ్రి ప్రభ. అందరినీ నీ రాకడకు సిద్ధపరచుకోండి. ఈ విధంగా తండ్రి ప్రభ మాకు తెలిసి మాకు తెలియక ఎంతమంది అయితే తండ్రి ప్రభ నీ భక్తులుగా, నీ పరిశుద్ధులుగానైనా నిద్రించారు, వారి కుటుంబాలన్నిటినీ కూడా మీరు సేద తీర్చుకొని ఆ కుటుంబాలన్నిటికీ నేను ఆదరణ, ధైర్యము మీరు కలిగించేయమని వర్తమానం విన్నటువంటి బిడ్డల్ని, ఆ తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు తండ్రి ప్రభ నడిపించమని ఈరోజు తండ్రి ప్రభ
ధ్యానించినటువంటి అంశము రీతిగా ఎంతమంది అయితే తండ్రి ప్రభ వారి వారి హృదయాల్లో నిర్ణయాలు తీసుకొని తండ్రి ప్రభ వాక్యానికి తగినటువంటి తండ్రి ప్రభ ప్రోత్సాహకరంగా వాక్యానికి తగినటువంటి మాసిదోనియ సంఘస్థుల వలె ఉంటామని తీర్మానం తీర్చుకున్నారు. వారందరికీ తండ్రి ప్రభ సర్వ సమృద్ధి కలిమిలోనికి నడిపించి విస్తరింపు చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును కుటుంబాలకు లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబల్ కృమ్మరించుము దేవా. ఏ శక్తమే జయం, ఏ స్వామే జయం, ప్రభు ఏ శక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం. తల్లి నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.